బీజేపీ సీనియర్ నాయకులు రామరెడ్డి గారు ఉన్నారు. రామరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. రామరెడ్డి గారు విన్నారు కదా, హైడ్రా సంబంధించినటువంటి హైడ్రా పనితీరు కానివ్వండి, హైడ్రా ఏ ఉద్దేశంతో పెట్టిన దాంట్లో తప్పులేదు. ప్రభుత్వం యొక్క ఆస్తుల్ని అక్రమంగా ఆక్రమించుకున్నా, చెరువులు కబ్జాలు చేసినా, ఈ విషయంలో మాత్రం హైడ్రా అనే వ్యవస్థ ఉంది, దాన్ని ప్రభుత్వ యొక్క ఆస్తులను కాపాడుకోవడం తప్పులేదు. ఇక్కడ కమిషనర్ రంగనాథ్ పనితీరు పట్ల, అతను కోర్టుని ధిక్కరించిన పట్ల మాత్రమే కోర్టు సీరియస్ అయింది. కానీ ఇక్కడ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అసలు హైడ్రా యొక్క ఉద్దేశం కానివ్వండి, ఈ హైడ్రానే అసలు పనితీరు పట్ల కానివ్వండి, అంత మోసం అన్యాయం ఈ విషయంలో మాత్రం ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటారు రామరెడ్డి గారు? ఏదైనా ఇంతకుముందు హైకోర్టు న్యాయవాది రంగయ్య గారు మంచిగా చెప్పారు. ఏ జీవో ఇష్యూ చేసినా, ఏ అధికారిని పెట్టినా, ఏ అధికారి ఏ పని చేసినా చట్టానికి లోబడి పనిచేయాలి. అది జరగట్లేదు. ఆ విషయం హైకోర్టు ఎన్నోసార్లు చెప్పింది. ఈయన చేసే పనులు ఏంటంటే అర్ధరాత్రి కూలగొట్టడాలు, తెల్లారుజామున కూలగొట్టడాలు, ఆదివారం కూలగొట్టడాలు. ఇదేంటంటే వాళ్ళు ఎవరు కోర్టు నోటీసులు కూడా ఇవ్వకుండా, టైం సరిపోని ఇవ్వకుండా కూలగొట్టడాలు. ఇదేంటంటే పూర్తిగా చట్ట వ్యతిరేకమైన చర్యలు. ఒక చట్టబద్ధమైన సంస్థ గాని వ్యక్తి గాని రామరెడ్డి ఒక్క నిమిషం ఆగండి. మధ్యలో ఎవరో డిస్టర్బ్ అవుతుంది గెస్ట్లు. సార్ మిగతా వాళ్ళు కొంచెం అండి ఏదైనా మాట్లాడేటప్పుడు మ్యూట్లో పెట్టుకోండి. నేను మళ్ళీ మిమ్మల్ని లైవ్లో తీసుకున్నప్పుడు ఆ మ్యూట్ నుంచి బయటకు వచ్చి మాట్లాడండి ప్లీజ్. ఏమనుకోద్దు, డిస్టర్బ్ అవుతుంది, ఎక్కడో పక్కన వాయిస్ వినబడతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. రామరెడ్డి గారు కంటిన్యూ. సో ఇది ఏంటంటే స్పష్టంగా చెప్పినప్పుడు, నేను చెప్పినాక ఈ రోజు నిన్నటి నుంచి రెస్పాన్స్ సీఎం రేవంత్ రెడ్డి కానీ, హైడ్రా కమిషన్ రంగనాథ్ కానీ ఏ మాత్రం కోర్టును గౌరవించినట్టు లేదు. కోర్టు ఒక చెంపపెట్టు లాంటి ఆదేశాలు ఇచ్చిందని అసలు గుర్తించినట్టే లేదు. ఒక చెప్పాలంటే తెలంగాణలో ఒక సామెత ఉంది, దున్నపోతు మీద వర్షం పడ్డట్టు. ఇది వాళ్ళ అట్నే ఉంది. రేవంత్ రెడ్డి ఏమనంటే, సీఎం రేవంత్ రెడ్డి ఏ అధికారులను ఎక్కడ పెట్టాలో విశేష అధికారం మా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అంటే మీరెవరు చెప్పడానికి అని, మీరెవరు ఆ అధికారం తీసేయమని చెప్పడానికి, ఏ అధికారిని ఎక్కడ పెట్టే విశేషాధికారం మా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందంటే, ఈయన కోర్టు ధిక్కరణ కూడా, ఈయన కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇండైరెక్ట్ గానో ఏదో కోర్టు ధిక్కరణకు పాల్పడుతుండు. రంగనాథ్ రెస్పాన్స్ కూడా నా మీద 63 కేసులు ఉన్నాయని కానీ, కోర్టు దీన్ని ఇచ్చి ఆదేశించి గౌరవిస్తానని కాదు, హైడ్రా తన పని ఎప్పట్లాగానే చేసుకుపోతుంది అంటే కోర్టు ఆదేశాలు లెక్కలేదు. ఒక ఉద్యోగి ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు లెక్కలేదు. ఇంకోటి రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటంటే, ఇంత గతంలో సోమేష్ కుమార్ మీద రామరెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం లైన్లో ఉండండి. శివకుమార్ గారు మీదే డిస్టర్బ్ అవుతుంది కొంచెం. శివకుమార్ గారు ఇప్పుడు పెట్టిన మ్యూట్. ఓకే, శివకుమార్ గారు పెట్టిన మ్యూట్ పెట్టిండండి ప్లీజ్. ఓకే, రామరెడ్డి గారు కంటిన్యూ. అయితే వీళ్ళు ఏంటంటే, ఇది మన కోర్టు ఆదేశాలు మాకు లెక్కలేదు అని కేవలం సీఎం రేవంత్ రెడ్డి ఏంటంటే మాదే విశేషాధికారం చెప్పడంలో కోర్టు ఆదేశాలను తిరస్కరించినట్టున్నది. డైరెక్ట్ గా కాకపోయినా సెకండ్ స్టేజ్ లెవెల్లో. ఈయన రంగనాథ్ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఎవరైతే ఆయన కూడా కోర్టు ఆదేశాలను నేను గౌరవిస్తాను, దాని ప్రకారం నడుచుకుంటూ అనకుండా హైడ్రా తన పని చేసుకుపోతుంది అని చెప్పడము, వీళ్లకు కోర్టు అంటే లెక్కలేదు. ప్రభుత్వానికి నెక్స్ట్ బెంచ్ కి వెళ్లే అధికారం ఉంది, దాన్ని ఎవరు కాదంటలేరు. కానీ ఫస్ట్ దాన్ని గౌరవిస్తూ మేము చట్టపరంగా పోతాం అంటే ఏం తప్పలేదు. మేము చట్టపరంగా ముందు పోతానది కరెక్ట్ సమాధానం. అలా చెప్పకుండా అధికారం నిర్ణయించే విశేషాధికారం మాకుంది ఇంకెవరికి లేదని ఇండైరెక్ట్ గా హైకోర్టు ఆదేశాలను తప్పుపట్టడం, ఇది కూడా కోర్టు ధిక్కరనే. రామరెడ్డి గారు మీరు చెప్పినట్టు వాస్తవంగా కోర్టు ధిక్కరణ సంబంధించిన విషయంలో కోర్టు అంటే చట్టం అంటే గౌరవం లేదు ఉన్నటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి, రంగనాథ్తో పాటు స్వయంగా ముఖ్యమంత్రి కూడా ధిక్కరించే స్వరంతో మాట్లాడుతున్నారన్నారు. రైట్ కొంచెం దాని గురించి రైట్ సోమేష్ కుమార్ చేసింది కాబట్టి రైట్ అయితే రామరెడ్డి గారు ఓకే రైట్ రామరెడ్డి అంటే హైడ్రా ఏదైతే హైడ్రా పెట్టిన ఉద్దేశం కానివ్వండి, హైడ్రా యొక్క పనితీరులో కానివ్వండి, ఓకేనా? మీరు ఏకీభవిస్తారా? హైడ్రా పెట్టినటువంటి ఉద్దేశాన్ని మీరు ఏకీభవిస్తారా? హైడ్రా పెట్టిన ఉద్దేశం చెరువులను
కాపాడడానికి ఏకీభవిస్తాము. రైట్, ఓకే, రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. రైట్ 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 రామిరెడ్డి గారు. ఓకే, మనతో పాటు డాక్టర్ శివకుమార్ గారు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు. శివకుమార్ గారు నమస్తే అండి.